హాయ్ ఫ్రెండ్స్, మనం పకోడీ ఎలా చేయాలో శనగపిండి పావు కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 5 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. దాంట్లోకి కావాల్సిన పదార్థాలండి: కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి అండి. అలాగే దానికి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. అలాగే కొంచెం కారం అండి, లైట్గా, ఎక్కువ వేయట్లేదు, పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం కారం వేసాను ఫ్రెండ్స్. అలాగే నేను ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా చేసేలోపు బాండీ అయితే పొయ్యి మీద పెట్టి వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఆలోపు నూనె వేడైపోయింది. నూనె అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగండి, మనం ఆయిల్ అయితే పోసుకుంటున్నామండి. సరిపడా ఆయిల్ పోసాను. మనం ఎన్ని రెడీ చేసుకునేలోపు ఆయిల్ కూడా వేడెక్కిద్ది. ఇదిగోండి, మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, ఎందుకంటే నేను కొంచెం లావు ముక్కలు కట్ చేశాను, పంటి కింద పడితే బాగుండిద్దని. జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. సరిపడా నీళ్ళు పోసానండి. ఎందుకంటే ఇలాగైతే నేను కలుపుకున్నాను పిండి బాగా. ఇలా కొంచెం జావుగా ఉంటే మెత్తని పకోడీలాగా వచ్చిద్ది. నీట్గా కలిపేసుకున్నాం, అన్నీ సరిపోయాయండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ. ఇలాగ ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాము చేయి అద్దుకోవడానికి. అలాగే నూనె వేడైతే అయిపోయింది. పకోడీ అయితే వేద్దాము. ఇదిగోండి, పకోడీ అయితే ఎర్రగా కాలిపోయింది. ఇదిగో పకోడీ అయితే బాగా ఎర్రగా వచ్చింది. ఆయిల్లోంచి తీసేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక ప్లేట్లోకైతే ప్లేట్ పక్కన పెట్టుకొని చిన్న ప్లేట్లోకైతే తీసుకుంటున్నామండి. ఇలాగ తీసుకొని పక్కన ఒక ప్లేట్లోకైతే తీద్దామండి. ఇదిగో ఫ్రెండ్స్, పకోడీ అయితే రెడీ అయిపోయింది. నోరూరేస్తుంది. పిల్లలు వచ్చి కాలేజీ నుంచి ఇప్పుడు వేడి వేడి పకోడీ తిని భలే సంబరంగా ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్.